సహోదరులు, భక్తి సింగ్ గారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. దైవ మర్మములు. మేఘము సాక్ష్యపు గుడారంలోని మందిరమును కమ్మెను. సంఖ్యాకాండం 9:15. సంఖ్య 9:15-23లో చూచెదము. మేఘము మందిరమును కమ్మెను. దేవుడు తన పరిపూర్ణ మహిమతో వారి మధ్య నుండినట్టుకు ఇది రెండవ నిదర్శనము. గుడారంపై నిలిచిన మేఘము పైననే వారి దృష్టి ఎల్లప్పుడూ నిలిచి ఉండెను. ఆ మేఘము ఉదయమో లేక మధ్యాహ్నమో, సాయంత్రమో లేక మధ్యరాత్రియో ఎప్పుడు పైకెత్తబడినప్పటికీ వారు కదలి వెళ్ళుటకు సిద్ధపడిరి. ఒకరోజు లేక వారము లేక నెల లేక సంవత్సరము ఎన్నాళ్ళు ఆ మేఘము నిలిచి ఉండునో అంతకాలము వారు కూడా అట్లే ఉండవలెను. మేఘము ఎక్కడికి వెళ్ళినను వారు దాని వెంట వెళ్ళవలసినదే. ఈ రెండు సూచనల వలన దేవుని మహిమ ఆయన ప్రజల మధ్య నివసించునని చెప్పగలము. 1 సమూయేలు 4:22లో ప్రభావము ఇశ్రాయేలులో నుండి పోయినని చదువుచున్నాము. దీనికి అనేక కారణములు కలవు. వీటి వలననే దేవుని ప్రజలు తమ ఆధిక్యతను క్రమక్రమంగా పోగొట్టుకొనిరి. చివరికి కొంతకాలము తర్వాత దేవుడు వారిని విడిచిపోవు సమయము వచ్చినది. ప్రజలు ఆత్మీయ క్షీణతకు కారణమైన కొన్నిటిని చూచెదము. న్యాయాధిపతులు 21:25 ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచూ వచ్చెను. ఇదే వారి పతనమును గొడ్డి బారినతనమునకు కారణము. 1 సమూయేలు 2:12-17లలో పతనమునకు మరొక కారణమును చూచున్నాము. ప్రధాన యాజకుడైన ఏలీ కుమారులు బలులను తృణీకరించి బలాత్కారము చేయుటకు ప్రారంభించిరి. 13వ వచనములో వారి యొద్ద 3 ముండ్లు గల కొంకి ఉండెననియు దానితో దేవునికి చెందిన మాంసమును తీసుకొనుచుండిరనియు చూచుచున్నాము. ఈ దినములలో 3 ముండ్లు గల కొంకి ద్వారా అదే సంభవించుచున్నది. 1 ధనాశ, 2 అధికారంపై ఆశ, 3 పేరు పొందవలనని ఆశ. ఈ మూడింటి వలన దేవునికి చెందవలసిన ఘనత మానవునికి చెందుచున్నది. ఈ దినములలో అనేకులు ఈ 3 ముండ్లు గల కొంకి వాడుచున్నారు. అనేకులు దేవుని సేవించుచున్నారు. అయితే వారు అంతరంగంలో ధనాశయో లేక అధికారంపై ఆశయో లేక పేరు సంపాదించుకొనవలనని ఆశయో కలిగి ఉన్నారు. పై వాటిలో దేనినైనాను సంపాదించుకొనుటకు ఎంత సమర్పణ అయినను చేయుటకు వెనుదీయరు.